దీపావళి చరణ పరమాచార్యవారి సందేశము జగద్గురుబోధల నుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి. దీనిని ప్రేత చతుర్దశి అని కూడా అంటారు. ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా యామిని పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే. సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందువలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం. తైలే లక్ష్మీ టలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. దీపావళి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు అన్ని నదులు బావులు మడుగులులోని నీళ్ల ఎందు గంగయు ఉండును కావున అనాడు అలక్ష్మి దారిద్ర్యం మొదలైన అభాగ్యం తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగా స్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు తన్నివారణకే దీని చేయాలి. ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలాభ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది. ప్రాతః స్నానంతో యః కుర్యాత్ యమలోకం నపశ్యతి. సూర్యోదయానికి ముందు 4 ఘడియల కాలము అరుణోదయము ఆలోగా చేయాలి. స్నాన మధ్యంలో ఉత్తరేణు అనప ప్రపున్నాటము ఒక చెట్టు శిరస్సు మీద త్రిప్పి స్నానం చేస్తే నరకం రాదు. అంటే తంటెస తుంటము తుంటియము తగిరిస తగిరస అని దీనికి తెనుగులో పేర్లు. ఇది అంతటా దొరుకుతుంది. దీని పువ్వు తంగేడు పువ్వులా ఉంటుంది కాని దానికంటే చిన్న పువ్వు. పిల్లలు ఈ కాయలను కోస్తే చిటపటా పేలుతవి. ఉరణాక్షము అని కూడా దీనికి పేరు. ఉరణ మనగా పొట్టేలు. దీని ఆకులు పొట్టేలు కండ్లలాగా ఉంటాయి. పద్మంలో అపామార్గం మథోతుంబీం ప్రపున్నాట మథాపరం భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవే అని ఉన్నది. ఈ త్రిప్పటం క్రింది మంత్రం పఠిస్తూ త్రిప్పాలి. శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః. దున్నిన చాలులోని మట్టిపెళ్లతో కూడినది ముళ్లతోనున్న ఆకులు గలదియు అగు ఓ అపామార్గమా, నిన్ను త్రిప్పుతున్నాను. మాటిమాటికి త్రిప్పబడి నీవు నా పాపమును హరింపచేయుము అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు. యమతర్పణం స్నానం చేసిన వెంటనే యమతర్పణం చేయాలి. ఇప్పుడు యముని నామావళిగల ఈ క్రింది శ్లోకాలు చెప్పాలి. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతాక్షయాయ చ ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః యమాయ తర్పయామి 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 అని 3 సార్లు నువ్వులతో తిలాంజలులు వదలవలెను. యమునికి పితృత్వం దేవత్వం 2 కద్దు. కావున ప్రాచీనావితిగాను నివితిగాను దక్షిణాభిముఖులే అభయథా తర్పణం చేయవచ్చును. ఈనాడు మాషపత్ర భోజనం చేయాలి. అంటే మినపాకు కూర తినాలి. ఈ మాసంలో ఇవి లభిస్తాయి. మాషపత్రస్య సాకేన భుక్త్వా తత్ర దినే నరః ప్రేతాఖ్యాయాం చతుర్దశ్యాం సర్వపాపయః ప్రముచ్యతే. దీపదానం సాయంకాలం ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలి. బ్రహ్మవిష్ణు శివాలయాలలోనూ మఠములందునూ ఇవి పెట్టవలెను. అమావాస్య చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః యమమార్గే దికారిభ్యోముచ్యతే. కార్తికే నరః. ఇక్కడ కార్తికే అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున మనకిది ఆశ్వయుజమే.